us all to love you more and more and more and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించున్నట్ల మమ్ములందరినీ అనుగ్రహింపుము. అవతార్ మెహర్ బాబా की बाबा की जय। अवतार మెహర్ బాబా की జై। అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా బాబా మనకి ఆయనతో సహజీవనాన్ని సాగించే అవకాశాన్ని ఆయన ప్రసాదించారు. ఆ ప్రేమమయునికి మనందరి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటూ శిరస్సు వంచి ఆయనకి ఒక విధంగా ఈ అవకాశాన్ని మాకు ఎట్టి పరిస్థితుల్లో జారిపోనీకు తండ్రి అని మనందరి తరపున కోరుకుంటూ, ఇందులో భాగంగా మనం ప్రవచన సోమారికలు చెప్పుకుంటున్నాం. ఈరోజు మెహర్ ప్రభు మనకి 2 ప్రవచన సోమాలికలు మనకి అందజేశారు. ఇంతవరకు 186 సుమమాలికలు మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మరి 2 ఆయన ఇచ్చారు కనుక ఆ 2 మనం ప్రస్తావన చేసుకుందాం. 187 ఇది ఈ ప్రవచన సుమాలికలన్నీ కూడా లింక్ ఉంటుంది ఒకదానికోటి. నిన్న చెప్పుకునే వాటితో ఇప్పుడు మన చిన్న సుమాలికలు లింక్ ఉంటాయి. నిన్న ఏం చదువుకున్నాము? చేతనముల మధ్య అగాధంపై వారధి వేయబడుతుంది. ఈ ఏకత్వం చేతనంగా జరుగుతే లబ్ధి పొందలేరు అని చెప్పుకున్నాం. నిద్రపోయే ముందు ఏమి చేసి ఏం అనుభవాలు పొందుతామో అదే రీతిలో మరలా ప్రవర్తిస్తూ ఉంటారు మార్పు లేకుండా అని 185, 186లో చెప్పుకున్నాం. ఇప్పుడు 187, 188 చెప్పుకుందాం. అనంతము సత్యముతో ఈ కలయిక ఎరుకతో జరిగి ఉంటే, అనంతము సత్యముతో ఈ కలయిక ఎరుకతో జరిగి ఉంటే, ఒక వినూత అనంతత్వంతో సంపన్న జీవితంలో మేల్కొని ఉందుము. ఒక వినూత అనంతత్వంతో సంపన్న జీవితంలో మేల్కొని ఉందుము. అది 187. 188 సద్గురువు ఎరుకతోనే అనంత సత్యంతో ఏకమై ఉంటారు. సద్గురువు ఎరుకతోనే అనంత సత్యంతో ఏకమై ఉంటారు. అచైతన్యంపై చైతన్యం కప్పబడుతూ పూడ్చబడుతుంది. అచైతన్యంపై చైతన్యము అచైతన్యంపై చైతన్యము కప్పబడుతూ పూడ్చబడుతూ ఉంటుంది. ఈ 2 సారాంశం కొంచెం మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సత్యముతో అనంత సత్యం, అనంత సత్యము అంటే భగవంతుడు. భగవంతుడు అంటే మన ప్రభువు అవతారు మెహర్ బాబా. ఆయనతో ఈ కలయిక, ఏ కలయిక అయితే మనకు అవసరం అది ఎరుకతో మనకు జరుగుతూ ఉంటే, ఒక వినూత అనంతత్వంతో, అంటే ఇప్పుడు ఉన్నది యాక్చువల్గా అది వినూతనంగా మనకి అనంతత్వంతో
ఆ వినూతనంగా మనకి అనంతంగా అది సంపన్న జీవితాన్ని ప్రసాదించి మేల్కొల్పుతుంది అని బాబా అంటున్నారు. మనం కలయిక ప్రతిరోజు సహజీవనంలో బాబాతో కలుస్తూ ఉన్నాం. మన భావన ఏమిటి? మెహర్ బాబాతో స్నానం అని చెప్పుకుంటున్నాం కదా, మరోలా చెప్పుకోవడం లేదు కదా. కానీ అనంత సత్యంతో మనం సహజీవనం చేస్తున్నాము అనే భావన ఇంకా మనలో నెలకొల్పబడలేదు. కాబట్టి అలా అనంత సత్యంతో మనం ప్రతిదినం కూడా కలుస్తున్నాము అనే ఒక నూతన విధంగా, నూతన తరహాలో మన ఆలోచన కానీ ఉండి ఉంటే మనకి ఏది జరిగినా ప్రత్యేకమైనటువంటి మేలుకొలుపుతో జరుగుతూ ఉంటుంది. ఇది చెప్పుకోవడానికి సులభంగా ఉంది, కానీ లోతుల్లోకి వెళితే అనుక్షణం కూడా మన ధ్యాస అనంతంపై ఉండాలి, అనంతునిపై ఉండాలి, అనంత సత్యంతో ఏకం కావాలనే ధ్యాసపై ఉండాలి. ఈ మూడు మనం మన హృదయాల్లో ఒక విధంగా నిలుపుకొని ఈ సహజీవనంలో ప్రతిరోజు మనం ఈ రోజు నుంచి పార్టిసిపేట్ చేద్దాం. అది బయటికి అనక్కర్లేదు, లోపల భావన ఉంటే చాలు. రెండవది, ఎరుకతో అనంత సత్యంతో ఏకమై ఎవరుంటారు? సద్గురువు మాత్రమే ఉంటాడు. ఇప్పుడు అనంత సత్యము అంటే మనందరికీ అగోచరంగా ఉన్న ఆ శ్రీ మహావిష్ణువు, ఆయన అనంత సత్యం. ఆయనే అవతరించాడు. ఎలా అవతరించాడు? సంపూర్ణ మానవునిగా, సంపూర్ణ అవతార పురుషునిగా, సంపూర్ణ సద్గురువుగా. సంపూర్ణ మానవునిగా, సంపూర్ణ సద్గురువుగా, సంపూర్ణ అవతార పురుషునిగా. అంటే ఈ మూడు పాత్రలు ఆ అనంతత్వం, అనంత సత్యం అది పోషిస్తూ ఉన్నది ఇప్పుడు మనకి. అంచేత ఏదైతే మనలో చైతన్యం అచైతన్యం మీద, అది యాక్చువల్గా యథార్థానికి మనలో చైతన్యం ఉన్నది, కానీ అది అచైతన్యం ద్వారా అది కప్పబడిపోతూ ఉన్నది, పూడ్చబడిపోతూ ఉంది. చైతన్యం మనలో రోజు రోజుకి అభివృద్ధి చెందాలి అంటే చైతన్యుడు మనలో చైతన్యంతో పనిచేస్తూ ఉండాలి. అంటే సహజీవనంకి వచ్చేసరికి మన అందరి హృదయాల్లో కూడా బాబా ఒక విధంగా సజీవంగా ఉండాలి. సజీవంగా ఉండడం అంటే ఆయన మన హృదయంలో కానీ సజీవంగా పనిచేయడానికి కానీ సాక్షాత్కరిస్తే మనలో మరిక బాహ్యమైనటువంటి ఏ పరిస్థితి కూడా ఉండదు, అంతర్ముఖం అయిపోతాం. ఆ అంతర్ముఖ చైతన్యంతో ప్రభువుతో అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభవించగలుగుతాం. అవి ఈ 187, 188 సుమమాలికల యొక్క సారాంశం. బాబా యొక్క కరుణతో, ఆయన ఆశీస్సులతో మనం చెప్పుకున్నాము. ఇప్పుడు వచన ప్రవచనాల్లోకి మనం ప్రయాణం చేస్తున్నాము. ఒక అద్భుతమైన అధ్యాయాన్ని ప్రారంభించాం. ఆ అధ్యాయం మనం ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. ఏమిటి ఆ అధ్యాయం? సత్యం యొక్క అనంతత్వము. మనం ప్రవచనాలు 138వ పేజీ, 139వ పేజీలో 18:6:25 సత్యం భవిష్యత్ కాలపు గమ్యం మాత్రమే కాదు అన్న పేర మనం చదువుకొని అక్కడ మనం ఆపుతున్నాం. మీకోసం
ప్రవచనాలు కొంచెం అది అంటే మీకు అర్థం కావాలి, మీ హృదయాల్లో అది నాటుకోవాలి అన్నది ఈ పనిముట్టు తాపత్రయం. అందుచేత మనం చదువుకున్నది ఏమిటి చదువుకున్నామంటే ఆధ్యాత్మిక అనంతత్వం, అది అయిపోయి చదువుకున్నాం. ఆ తర్వాత దాని పేరా వర్డ్ చదువుకున్నాం. ఆ తర్వాత ఆ కింద సత్యం భవిష్యత్ కాలపు గమ్యం మాత్రమే కాదు అన్న విషయాన్ని మనం చదువుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం, మరి కొంచెం ముందుకి ప్రయాణం చేద్దాం. శాశ్వత వర్తమానం. శాశ్వత వర్తమానం జీవితం ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యత దృష్ట్యా ఎప్పుడో భవిష్యత్తులో సంపన్నం కావడం కోసం కాదు, ఎప్పుడో భవిష్యత్తులో సంపన్నం కావడం కోసం కాదు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత దృష్ట్యా జీవితం అంటే ఈ ఏడాది కాకపోతే ఈ ఏడాది పోయిందనుకోండి, ఏమైనా సబ్జెక్ట్ ఉండిపోతే మళ్ళీ నెక్స్ట్ ఆ సబ్జెక్టులు పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ పాస్ అవ్వచ్చు అని చదువుకున్న వాళ్ళకి ఎలాగైతే ఒక సామాన్యమైనటువంటి ఆలోచన ఉంటుందో పిల్లలకి, అలాగ మనకి ఈ జన్మ కాకపోతే మరొక జన్మ, ఆ జన్మ కాకపోతే మరొక జన్మ, ఆ జన్మ కాకపోతే మరొక జన్మ. ఎందుకంటే జన్మ పరంపరలు కదా మనవి. అంచేత అలా ఆ ఉద్దేశంతో ఆలోచించి ఎప్పుడో భవిష్యత్తులో సంపన్నం కావడం కోసం కాదు జీవితం, ఆధ్యాత్మిక దృష్ట్యా అంటున్నాడు బాబా. ఆయన మాటల్లో సూటి అయినటువంటి అర్థాలు ఉంటాయి. అంచేత మనస్సులోని భ్రాంతి అనే బరువును దించుకుంటే ఆ ఆధ్యాత్మిక సంపదను ప్రస్తుత జీవితంలోనే అనుక్షణం అనుభూతిని పొందవచ్చు. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా దేన్ని కూడా అనుక్షణం అనుభూతి చెందడం లేదు. వెలుగునిచ్చే సూర్యుడిని మనం అనుక్షణం అనుభవిస్తున్నామా? చల్లదనాన్ని ఇచ్చే చంద్రుడిని మనం అనుక్షణం అనుభవిస్తూ ఉన్నామా? మనకి హాయి అయినటువంటి మంచి ఆహార పదార్థాలు ఇస్తున్నటువంటి వృక్ష సంపదని మనం అనుక్షణం అనుభవిస్తూ ఉన్నామా? వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నామా? దేని గురించి మానవుడు ఒక విధంగా ఆలోచించట్లేదు. అనుక్షణం అనుభూతి చెందవలసింది ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకున్నవి. అంతేకాకుండా భగవంతుడు అనంతుడు, శాశ్వతుడు, మహోన్నతుడు అయిన మెహర్ ప్రభు యొక్క ప్రేమ అనుక్షణం కూడా మనం అనుభూతిని చెందాలి. అనుక్షణం అనుభూతి చెందడం అంటే ఏమిటి? ఒక ఉదాహరణ చెప్తాను. మనందరం అనుక్షణం మన గురించి ఆలోచిస్తూ ఉంటాము, నెంబర్ 1. నెంబర్ 2, మన బిడ్డల గురించి ఆలోచిస్తూ ఉంటాము అనుక్షణం కూడా. నెంబర్ 3, మన యొక్క ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఉంటాము అనుక్షణం. నెంబర్ 4, మన యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి దాన్ని చక్కదిద్దుకోవడం కోసం అనుక్షణం ఆలోచిస్తూ ఉంటాము. మన కోరికలు తీర్చుకోవడం కోసం అనుక్షణం ఆలోచిస్తూ ఉంటాము. ఇలా మనం అనుక్షణం ఏ ఆలోచనలో ఉండి ఏ అనుభవాలను మనం పొందుతున్నాం ఒక్కసారి ఆలోచించండి. అన్ని భౌతికమైనవే. బాబా అంటున్నారు, ఆధ్యాత్మిక సంపదను ప్రస్తుతం జీవితంలోనే అనుక్షణం అనుభూతి పొందవచ్చు. ఆధ్యాత్మిక సంపద అంటే ఏమిటి అది మనకు తెలియాలి కదా. స్పిరిచువల్ ట్రెజర్ ఏమిటది అంటే, ఆధ్యాత్మిక సంపద అంటే మనకు ముందు మన యొక్క గమ్యాన్ని చేర్చే ఒక నాథుడు కావాలి. ఆ నాథుడు
లివింగ్ అవతార్, సజీవుడైనటువంటి అవతార పురుషుడైతే మనం ఒక విధంగా సంపదను పొందినట్టే. అది సామాన్యమైన సంపద కాదు కదా. సజీవుడైనటువంటి అవతార పురుషుడు మనల్ని కనుచూపుతో మన యొక్క ఆఖరి గమ్యాన్ని ఇప్పుడే చేర్చగలడు, ఈ క్షణంలో చేర్చగలడు. కానీ ఆయన గురించి అనుక్షణం మనం తప్పించడం లేదు, అనుక్షణం ఆలోచించడం లేదు. అనుక్షణం మన ఆలోచనలని మన మీదని, మన కుటుంబాల మీద, మన అవసరాల మీద, మన కోరికల మీద, మన ఆనందాల మీద, మన బిడ్డల మీద, మన 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 మనది అనుకున్నవన్నిటి మీద ఉంటుంది తప్ప బాబా మీద ఉండడం లేదు. ఒక్కసారి గుండెల మీద చేయవేసి ఇది యథార్థమో కాదో ఆలోచించండి. అంచేత ఆధ్యాత్మిక సంపద ప్రస్తుత జీవితంలోనే, అంటే గడిచిన జన్మల లెక్కలు మనకు అక్కర్లేదు, రాబోయే జన్మల ఆలోచన అక్కర్లేదు. ప్రస్తుత జన్మలోని అనుక్షణం కూడా అనుభూతి పొందవచ్చు అంటున్నారు బాబా. ఒక ఫోటో చూసి ఆనందపడిపోతాం, ఒక కొటేషన్ చదివి ఆనందపడిపోతాం, ఒక సన్నివేశాన్ని చూసి ఆనందపడిపోతున్నాం. ఇవన్నీ క్షణికమైనవి. కానీ నీ ప్రభువు నీ హృదయంలో ఎప్పుడూ హాజరుగా ఉంటాడు. ఆయన హాజరుగా నీ హృదయంలో ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు అనుక్షణం అది అనుభూతి చెందు. కనీసం ప్రగతి తర్వాత ఆలోచిద్దాం. నా ప్రభు అవతార పురుషుడైన ఆ మెహర్ ప్రభు నాలో అనుక్షణం హాజరుగా ఉన్నారు అని అనుక్షణం అనుభూతి చెందండి. ఎలాగ అనుభూతి చెప్తాము? తెల్లవారు లేవగానే ప్రభు ఈరోజు కూడా నా హృదయంలో నువ్వు సాక్షాత్కరించి హాజరుగా ఉండు, నా తలపులు, నా మాటలు, నా చేతలు నీతోనే గడాలి, నాకు ఆ దృష్టాన్ని ప్రసాదించి అనుకుంటున్నావా? తెల్లవారులే చేయండి లేదే. అందువల్ల ప్రస్తుత జీవితంలోనే అనుక్షణం అనుభూతి చెందవలసిన దాన్ని విడిచిపెట్టి భ్రాంతిలో ఉంటున్నాం మనందరం. నిర్మలమైన నిశ్చలమైన మనస్సు ద్వారా మాత్రమే ఆధ్యాత్మిక అనంతత్వం యొక్క నిజ స్వభావం గ్రహించబడుతుంది. ఆధ్యాత్మిక అనంతత్వము యొక్క నిజ స్వభావం దేని వల్ల గ్రహించబడుతుంది? నిశ్చలమైన నిర్మలమైన మనస్సు ద్వారా. నిశ్చలమైన నిర్మలమైన మనస్సు ద్వారా. అసలు మనం ఎవరు కూడా మన మనస్సుని మన చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ఏనాడైనా ప్రయత్నం చేశామా? ఎలాగండి దానికి మనస్సుని మన చెప్పు చేతుల్లోకి ఎలాగొస్తుంది? ఈరోజు మనం సినిమాకి వెళ్దాము అనుకుంటాం. ఆ అనుకున్నప్పుడే నీ మనసులో కూడా నీకు సహకరించేటట్టు నువ్వు ఒక సూచన ఇస్తావు. అలాగే భౌతిక విషయాలన్నిటికీ మనసుకు ఆ సూచనలు అంతూ ఉంటాయి నీ ద్వారా. దేవుడికి సంబంధించి మాత్రం సూచనలు అందవు. ఇది నిజం, నమ్మండి నా మాట. దేవుడికి సంబంధించిన సూచనలు ఏవి మన మనస్సుకి దానిలో నిర్మలంగా నిశ్చలంగా దానికి అందేటట్టుగా ప్రయత్నం చేయం. ఇప్పుడు ఈ సహజీవనం ఉందనుకోండి, మనందరం కలుసుకుంటాం 9 గంటలకు కదా. ఒక 5 నిమిషాల ముందు నిశ్చలంగా కూర్చొని నిర్మలంగా కూర్చొని, ఓ మనసా, నీవు నిశ్చలమైన దానివి, నిర్మలమైన దానివి. ఈ గంట అంటే 9 నుంచి 10 వరకు నువ్వు ఆ నిశ్చలత్వంతో నిర్మలత్వంతో నా ప్రభువుతో నేను ఉండేటట్టు నన్ను నువ్వు డిస్టర్బ్ చేయకుండా నాకు సహకరించు అని ఎవరైనా మనసుని మనం ప్రిపేర్ చేసుకుంటామా? చేసుకుంటున్నాం. లేకపోతే ఈ శ్రద్ధ రాదు. గుర్తొచ్చుకోండి. నీలో
మనందరిలో ఈ శ్రద్ధ కంటిన్యూ అవుతుంది, కొనసాగుతూ ఉంది. కాబట్టి మనసుని మనం ఆల్రెడీ ప్రతిరోజు కూడా మన నాలెడ్జ్లో లేకుండా దాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాం. అందువల్ల దానివల్ల మాత్రమే అనంతత్వం యొక్క నిజ స్వభావం గ్రహించబడుతుంది అంటున్నారు బాబా. అనంతత్వం యొక్క నిజ స్వభావము, ట్రూ నేచర్. మనం రాత్రులు పడుకున్నప్పుడు బాబాను ధ్యానించుకుంటూ పడుకుంటాము. కొంతమంది బాబా ప్రేయర్ చేసుకుంటారు, కొంతమంది బాబా నామం చేసుకుంటారు, కొంతమంది సన్నగా ఏదో బాబా యొక్క కీర్తన పాడుకుంటారు పడుకునే ముందు. సాధారణంగా ఇలాంటివి మనందరం కూడా చేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు ఏమవుతుంది, నీకు తెలియకుండా నీ మనస్సుకు కూడా దాన్ని అందిస్తున్నావు. అలా మనస్సుకు దాన్ని అందిస్తే దానికున్న స్వభావం ఏమిటంటే మనస్సుకి దానికి అటువంటి చక్కని గైడెన్స్ నువ్వు ఇస్తే, నువ్వు రాత్రి పడుకున్నప్పుడు నీకు కళలు రాకుండా చేస్తుంది మనస్సు. నీ కళల్లో బాబా ఉన్నట్టు చేస్తుంది. బాబాతో నువ్వున్నట్టుగా నీకు అనుభూతినిస్తుంది. మనసు సామాన్యమైనది కాదు. అందువల్ల ఇక్కడ అనంతత్వం యొక్క నిజ స్వభావం ఏమిటి? ఎక్కడైతే తన గురించి యథార్థమైన ధ్యాస ఉంటుందో, యథార్థమైన తపన ఉంటుందో, అక్కడ అనంతత్వం మెల్లగా చేరుతుంది. అనంతత్వము, మానవత్వము, మనో పరిధి, హృదయ పరిధి, అన్నిటికీ అతీతమైన పరిధి అనంత పరిధి. అది నీలో అది సుస్థిరం కావాలి. ఒక పుస్తకం చదవాలి అంటే, అందులో ఉన్నటువంటి విషయాలన్నీ నీకు అవగతం కావాలి అంటే పేజీ చదవాలి. అంతేగాని 10 పేజీలు తిప్పి ఒక కాగితం చదువుకొని మరొక 10 పేజీలు పెట్టి మరొక కాగితం చదువుకుంటే నీకు ఆ పుస్తకం తాలూకా నిజ స్వభావం తెలియదు, అందులో ఉన్న తత్వం కూడా నీకు అర్థం కాదు. ఇక్కడ కూడా నీ ప్రియతముడు అనన్య సామాన్యుడు, అనంతుడు. అంచేత నీ ప్రీతముని యొక్క నిజ స్వభావం నువ్వు గ్రహించాలి. అది ఎప్పుడో పొందవలసిందిగా కాకుండా భూత భవిష్యత్ వర్తమానాలన్నింటిలో శాశ్వతంగా స్వయం సిద్ధంగా ఉన్నట్లు గోచరం అవుతుంది. అంటే అది ఆల్రెడీ నీకు ఆ స్థితిని ఇద్దామని పాపం ఎదురు చూస్తూ ఉంటుంది. నమ్మండి, అనంతత్వం అంటే ఆయనే. ఆయన నువ్వెప్పుడు యథార్థమైన విధంగా ఆయన్ని కోరుకుంటావో, ఆయన్ని కావాలనుకుంటావో, ఆయనతో ఒకటి కావాలనుకుంటావో, మమేకం కావాలనుకుంటావో, అది నీలో 100కి 100 పాళ్ళు నిజాయితీగా ఎప్పుడు వస్తుందో ఆ క్షణం కోసం ఆయన వెయిట్ చేస్తుంటాడు. అందుచేత ఆయన సిద్ధంగా ఉన్నాడు మనకు ఆ స్థితిని ఇవ్వడానికి, మనం సిద్ధంగా లేవు. ఉదాహరణకి చిన్న నవ్వు పుట్టే మాట చెప్పుకుందాం. పెద్ద సావాసు అవుతుంది బాబా సావాసు. బాబా ఒక మారు వేషంలో ఆ సావాసు మధ్యకి వస్తారండి. గబగబా స్టేజ్ ఎక్కి బాబా గారు ఏదో మరొక వేషంలో వస్తారు. మీ అందరిలో ఎవరెవరికి మోక్షం కావాలి చెప్పండి, ఈ క్షణంలో వాళ్ళకి నేను మోక్షం ఇస్తాను అని ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. ఆ స్టేజీ మీద ఉన్న కార్యకర్తలు కానీ, స్టేజ్ కింద ఉన్నవాళ్ళు కానీ ఏంటంటే కృష్ణ వెళ్ళండి, మీరు మాకేంటి ఇస్తారు, దిగండి స్టేజీ అంటారు. అలాగే
నీ ఇంటి తలుపు కొడతాడు. నువ్వేదో చదువుకుంటున్నప్పుడు, నిద్రపోతూ ఉన్నప్పుడు నీ ఇంటి తలుపు కొడతాడు ఎవరో ఒక మనిషి. కొట్టి ఇలా తలుపు తీయగానే, ఏమండి నేను భగవంతుడిని పొందాలని వచ్చాను, నాకు కొంచెం భగవంతుడి గురించి చెప్తారా అని అంటే మనం ఏమనుకుంటాం? ఖచ్చితంగా మీరెవరు, ముందు అడ్రస్ అడుగుతాం. మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, మీకు భగవంతుడికి ఎందుకు కావాలన్నారు కదా, మీరు ఏమైనా చేస్తున్నారా, మీరు చేసే పనులు ఏమిటి, ఇన్ని ప్రశ్నలు వేస్తాను భగవంతుడికి అడిగితే తలుపు కట్టి. ఎందుకంటే అనుమాన పీడితులం మనం, సందేహ పీడితులం మనం. నిజంగా భగవంతుడిని తలుపు కొడితే వాడిని నువ్వు పట్టించుకో. అందుచేత ఎందుకు నీ దృష్టిలో భూత భవిష్యత్ వర్తమానాలన్నింటిలో శాశ్వతంగా స్వయం సిద్ధంగా అది ఉంటుంది, గోచరమవుతుందన్న ఆలోచన లేదు నీకు. అందుచేత జీవితంలో ప్రతి క్షణం శాశ్వతత్వపు భావగర్భితంతో సమృద్ధమై ఉంటున్నప్పుడు నిర్జీవమైన గతాన్ని పట్టుకొని వేలాడడం కానీ, భవిష్యత్తు గురించి ఆదుర్తతో ఆలోచిస్తూ ఎదురు చూడడం కానీ ఉండవు. మీకు ఇప్పుడు ఎలాగైపోయిందంటే చావు కూడా చాలా తేలికైపోయింది. ఇవాళ రాకూడని జబ్బు వచ్చి జరగకూడని ఆపరేషన్ జరిగితే ఆ డాక్టర్ చాలా జాగ్రత్తలు చెప్తే ఆ జాగ్రత్తలని జాగ్రత్తగా విని దాన్ని ఎందుకు కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నాడు మనిషి. అంటే వాడి గురించి వాడి మీదే సరైన శ్రద్ధ లేకపోతే ఇంకా భగవంతుడి గురించి ఏ విధమైన శ్రద్ధ వస్తుంది చెప్పండి. అందుచేత బాబా ఏమంటున్నారు, ప్రతి క్షణం శాశ్వతత్వపు భావగర్భితంతో సమృద్ధమై ఉండాలక. శాశ్వతత్వపు భావగర్భితం, భావమే లేదు, గర్భితం ఎక్కడి నుంచి వస్తుంది? పెళ్లి కాకపోతే పెళ్ళి ఎలాగ వస్తారు? మనం ప్రేమికులు అనుకుంటున్నాం, వీఆర్ నాట్ లవర్స్. మనం ప్రేమికులం కాం. ప్రేమికుడు ఎప్పుడు ప్రీతముడి కోసం ఆలోచిస్తాడు, అన్నిటి కోసం ఆలోచించాడు. ప్రీతముడి కోసం మాత్రమే ఆలోచించేవాడు ప్రేమికుడు, అన్నిటి కోసం ఆలోచించేవాడు వాడు కేవలం సాధారణ సాధారణమైనటువంటి ఒక భక్తుడు. అందువల్ల నిర్జీవమైన గతాన్ని పట్టుకొని వేలాడతాం మనం. భవిష్యత్తు గురించి ఆదుర్తతో ఆలోచిస్తూ ఎదురు చూడడం. శాశ్వతమైన వర్తమానంలోనే సమగ్ర జీవితం అది గడుపబడుతూ ఉంది. అయితే ఆ జీవితం నిరంతరం కూడా భగవంతుడి కోసం సాగించగలిగితే అలాంటి జీవితం ద్వారానే సత్యం యొక్క ఆధ్యాత్మిక అనంతత్వ అనుభూతి కలుగుతుంది. మనం ఏదో మోక్షం అంటే మనకి ఒక అపనమ్మకం అంటే మనకి ఎక్కడ వచ్చేస్తుంది మోక్షం, పెద్ద మహాబహుడికే రాలేదు అన్న తేలిక అభిప్రాయం మనందరికీ కూడా. మోక్షం రావడానికి ఒక్క లిప్తకాలం చాలు. మోక్షం అంటే ఏంటి? ఆయనతో ఐక్యత. ఒక్క లిప్తకాలం చాలు. కానీ నీ మీద నీకే నమ్మకం లేదు, నీ ఆలోచనల మీద నమ్మకం లేదు, నీ స్వభావం మీద నీకు నమ్మకం లేదు, నీ యొక్క ఆశయం మీద నీకు నమ్మకం లేదు, బాబా మీద కూడా నమ్మకం లేదు. నేను బాబా మీద పూర్తిగా నమ్మకం ఉన్నవాడు మరి ఎక్కడికి వెళ్ళడు, నిరంతరం బాబాతోనే ఉంటాడు, ఏమీ చేయడు, బాబాతోనే ఉంటాడు. మరి బాబా భగవంతుడు మానవ రూపంలో ఉన్న దేవుడు అని ఎవరికైనా గాఢమైనటువంటి ఒక శ్వాస కలిగితే వాడు మరే పని చేయడు, తిండు,
తినడు కూడా. మస్తుల గురించి ఎందుకే బాబా మనకి ప్రస్తావన చేశారు. ఎంతమంది మస్తుల కోసం మనతో ప్రస్తావన చేశారు. ఆరవ భూమికలో ఉన్న మస్తుల కోసం, వాళ్ళ ప్రవర్తనల కోసం. ఆరవ భూమికలో ఉన్నవాడు తన యందు తనకి ఏ విధమైనటువంటి శ్రద్ధ లేకుండా మురికి కోపాల్లో, టాయిలెట్స్ లో, బురదల్లో, కొండలో, చర్యల లోయల్లో ఇలా ఉంటున్నారు వాళ్ళు. తిండి తిప్పలు లేకుండా ఆరవ భూమికలో ఉన్నవాళ్ళు. దాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే నీకు నాకు నిరంతరం మన ప్రీతిపడే సర్వనుకుంటే మనం అస్సలు మన జీవితంలో ఒక్క క్షణాన్ని వృధా చేయకుండా బాబాతోనే ఉంటాం. అలా ఉండడం అన్నది ఒక విధంగా చాలా చాలా కష్టం. ఎందుకంటే అలా ఉండలేము మనం. మనకు అటువంటి డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళు లేరు, ఇచ్చినా మనం దాన్ని పాటించాం. అది మన గొప్పతనం. ఒకవేళ ఎవరైనా ఉన్నవాళ్ళు చెప్పారనుకోండి, పాటించాం. మనకు అపనమ్మకం మన మీద. పెద్ద మహామహుడికే మోక్షం లేదు, మనకెట వస్తుందని. మహామహుడికే బాబా కనబడదు, మనకెట కనబడతానని. కానీ గుర్తుంచుకోండి, ఈ అవతారం మహా సౌలభ్యవంతమైన ఉంటుంది. మీరు ఆయన్ని ఎంత ప్రేమిస్తే, ఎంత ఏకాగ్రత ఆయన ఎడల ఉంటే, ఎంత ప్రేమని మనం ఆయన పట్ల పెంచుకుంటే, అంతే ఆ స్థాయిలోనే ఆయన మనల్ని ప్రేమిస్తాడు, మన గురించి ఆలోచిస్తాడు, మనల్ని అనుక్షణం కూడా ఒక కంట కనబడుతూ ఉంటాడు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం సత్యం యొక్క అనంతత్వంలో 130వ పేజీలో ఒక ఆఖరి పేరా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం అమృతతుల్యమైనటువంటి బాబా యొక్క జీవిత చరిత్రలోకి ప్రయాణం చేస్తున్నాం. మీకు ఒక్క విషయం చెప్తానండి. అంటే అన్యదా భావించదు సుమా, ప్రేమతో చెప్తున్న మాటలు. మనం బాబాతో ఉంటే అనుక్షణం కూడా మన హృదయం ప్రఫుల్లమైపోతుంది. ప్రస్తావం ప్రఫుల్లము ప్రణవ ప్రణామయ ప్రేమాకారం భువన మోహనాకారం అనిపించాడు. ప్రస్తావం అనుక్షణం కూడా దాని ధ్యాసలో ఉంటాం. ప్రఫుల్లం పులకించిపోతూ ఉంటాం. దాని నుంచి వస్తున్నటువంటి అమృతతుల్యమైనటువంటి ఆ ఓంకార నాదంతో దాని యొక్క ఆవరణలో ఉంటాం మనం. ఆ ఆవరణ చాలా గొప్పది. అందుచేత ప్రియమిత్రులారా, మనకి మార్కండేయుడు, ధ్రువుడు, ప్రహ్లాదుడు ఇలాంటి బాలభక్తుల తాలూకా కథలు ఎందుకు మనకు వచ్చాయనుకున్నారు? మనం బాగుపడతామని. కనీసం ఆ పిల్లల్ని చూసినా మనలో శ్రద్ధ వస్తుందని. మన ప్రపంచంలో శ్రద్ధ లేదు. మెహర్ బాబా ప్రేమిక ప్రపంచంలో శ్రద్ధ లేదు. అనేకమైనటువంటి ఇతర పనుల్లో, ఇతర రకరకాల ఆలోచనలతో, ఇతరమైనటువంటి కార్యక్రమాలతో మనం ఖాళీ లేకుండా అయిపోయాం. ఇంకా ఆయన కోసం ఏంటో ఆలోచిస్తాం. అందుచేత ప్రియమిత్రులారా, చావు ఏ క్షణాన్ని వస్తుందో ఎవరికి తెలియదు. నిన్ననే ఒక ఆయన మార్కెట్లో అలా సరుకులు తెద్దామని వెళ్ళాడు, అక్కడ చచ్చిపోయాడు. మనం అనుకుంటాం మన దేహాన్ని రోజు అద్దంలో చూసుకుంటూ ఒక తలదరలేసి చక్కగా ఆరోగ్యంగా బొగ్గలు, కళ్ళు, ఒళ్ళు కనబడుతుంటుంది. అది నిజం కాదు, గుర్తుపెట్టుకోండి. అద్దంలో బాగా కనబడిన ఒళ్ళు కాదు, నిజం కాదు. నీ ఆత్మ సౌందర్యం బాగుండాలా, నీ మనో సౌందర్యం బాగుండాలా, నీ ఆలోచన సౌందర్యం బాగుండాలా, నీ అడుగడుగు కూడా ఆయన
వెలుగుతూ ఉండాలి, తొడికసలాడుతూ ఉండాలి. అప్పుడు అది ఆరోగ్యం, ఆనందం. ఇది కావు. కాబట్టి ప్రియమిత్రులారా, ఆలోచించుకోండి. మనం ఇప్పుడు ప్రపంచం యుద్ధ భయంలో ఉంది. ప్రపంచమే యుద్ధ భయంలో ఉంది. ఇరాక్కి ఇజ్రాయెల్కి యుద్ధం అవుతుంది, భయంకరమైన యుద్ధం. దాని పర్యవసానం ఎలా పరిణమిస్తుందో తెలియదు. ఒక్క బాంబు అణుబాంబుగానే ఎవరైనా మానవత్వం మర్చిపోయి వేసిస్తే మనం ఎవరు ఉండం, గుర్తుపెట్టుకోండి. అందుకని బాబాతో ఉండడం ఉంటే ఏ క్షణం అణుబాంబు కాదు, దానికన్నా ఇంకా భయంకరమైన బాంబు వేస్తే మనం భయపడం. ఎందుకంటే బాబాతో ఉంటాం మనం. ఆ దివ్యమైనటువంటి ఆ పరిస్థితి మనలో నెలకొల్పేటట్టుగా మనం బాబాతో ఉండాలని క్షణం. ఇప్పుడు మనం ప్రభుచరిత్రం 8వ భాగంలో 3461వ పేజీలో మీదని 2 వాక్యాలు చదువుకొని ఆపుకున్నాం. అవి ఒక్కసారి మళ్ళీ చదువుకొని ముందుకు వెళదాం. మాటలు రాని మూగ అని మాటి మాటికి ఎందుకంటాం? మాటలు వచ్చి కూడా మాట్లాడని వారిని మూగ అన్నారు అని బాబా చెప్పి ఆ వివాదాన్ని అంతటితో ముగించారు. అక్కడ ఆపుకున్నాం. ముందుకెళ్తున్నాం. ముందు రాత్రి పురుష మండలి ఏమీ తెలియలేదు. అందుచేత మస్తు పని మీద బయలుదేరే ముందు బాబా వాళ్ళకి భారీగా టిఫిన్ తినేందుకు అనుమతించారు. భారీగా తినేందుకు 2 రోజుల్లో బాబా 9 మంది మస్తుల్ని కలిశారు. వాళ్ళల్లో అత్యంత ప్రధానమైన వాడు హాజీ తేల్వాలా. ఇతనితో బాబా గతంలో కూడా సాంగత్యం చేశారు. హాజీ ఉన్నత తరహా మస్తు. తల నుండి పాదాల వరకు ఇతడు కొవ్వు కంపు కొట్టే వంట నూనెను పోసుకొని నమ్మశక్యం కానంత మురికిగా ఉండేవాడు. అత్యంత ప్రధానమైన వాళ్ళ మస్తుల్లో ఈ హాజీ తేల్వాలా. షాజహాన్ అనే 5వ భూమికలో ఉన్న మానసిక చైతన్యపు మస్తుతో కూడా బాబా సాంగత్యం చేశారు. ఇవన్నీ కథలు ఏంటి చెప్పడానికి మనకి? 6వ భూమికలో ఉన్న వ్యక్తుల గురించి దేనికి చెప్తున్నాడు ఆయన? దేనికి వినిపిస్తున్నాడు? దేనికి వినమని మనకు చెప్తున్నాడు? మన యొక్క ఆధ్యాత్మిక పురోగతిని మనమే ఒక విధంగా చెప్పాలి అంటే కూర్చి వేసుకుంటున్నాం. అందుకు బాబా చెప్తున్నాడు ఇవన్నీ. ఇతను కూడా చాలా మురికిగా ఉంటాడు. ఇనుప ముక్కలు చెత్తతో నిండి ఉన్న చీకటి గదిలో ఉండేవాడు. ఆ గది ఒక సమాధిని పోలి ఉండేది. దానికి ఎటువంటి కిటికీలు లేవు. మస్తుల కోసం బాబా ఏప్రిల్ 1వ తేదీన బాటానగర్లోని ముకమ్మ ఘాట్లో తిరుగుతుండగా ఒక తమాషా సంఘటన జరిగింది. బైదుల్, చగన్, ఏరిచ్, గుస్తాద్జీ కాకాతో బాబా ఏదో విషయం చర్చిస్తున్నారు. గుస్తాద్జీ మౌనం పాటిస్తున్నందున అతను తన చేతి వేళ్ల సాయంతో సంభాషిస్తున్నాడు. సౌఖ్యాల్ని మాటల రూపంలో చెప్పడంలో దిట్ట అయిన ఏరిచ్ ఆ సమయంలో అతని సౌఖ్యాల్ని భాషలోకి తర్జుమా చేసి బాబాకు వినిపిస్తున్నాడు. ఆ రోజు ఉదయం గుస్తాజీ బాగా టిఫిన్ తిరిగి ఉండడం వల్ల మంచి హుషారుగా ఉన్నాడు. చేతి వేళ్లను చాలా చురుకుగా కదుపుతున్నాడు. దగ్గరలో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ ఈ వింత సంభాషణను గమనించి వీళ్ళని అనుమానించాడు. అందరినీ పోలీస్ స్టేషన్కి రమ్మన్నాడు. తామేమి తప్పు చేశామని ఏరిచ్ అతను అడిగాడు. ఈ మనిషి మాట్లాడడం లేదు, ఏవో సైగలు చేస్తున్నాడు, నాకు అనుమానంగా ఉంది, నాతో పాటు స్టేషన్కి రావాలి, అక్కడ మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది అని పోలీస్ చెప్పాడు. బాబాకి గుస్తాజీకి మధ్య సైగలతో ఏవో రహస్యపు కోడ్ సందేశాలు వెళుతున్నాయని ఆ పోలీసు అనుమానించాడు. ఆ సమయంలో ఇండియా పాకిస్తాన్ల మధ్య తలెత్తిన తీవ్రమైన వైషమ్యాల వల్ల ఎటువంటి ప్రాధాన్యము లేని అతి స్వల్ప విషయాలను కూడా సంకిస్తూ చూడడం జరిగింది. ఈ నిశ్చతంతో మేము పార్సీలం, ఈ వ్యక్తి మగవాడు, అందువల్ల సైకిల్ ద్వారా మాట్లాడుతున్నాడు అని చెప్పి హామీ ఇచ్చాడు. ఏరిస్ ప్రతిసారి తనను గూర్చి అలా చెప్పడంలో గుస్తాద్జీ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏరిస్కి సైకి చేస్తూ, నీవెందుకు నన్ను ఎప్పుడు మోగవాడిని అంటావు? నేను మోగవాడినా లేక మౌనం పాటిస్తున్నానా అని అడిగాడు. ఏరిస్ గుస్తాద్జీని పట్టించుకోకుండా ఆ పోలీస్ అధికారితో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ బాబా ఏరిస్ని మధ్యలోనే ఆపి,
ఉస్తాద్జీ ఏమంటున్నాడు అతను ఏమంటున్నాడో నాతో ఎందుకు చెప్పు అని వ్యంగ్యంగా అన్నారు. ఆ బృందంలో ఇద్దరు మగవాళ్ళు ఉండడం గమనించి ఆ పోలీసు మరికొంచెం అనుమానించసాగాడు. ఏది చెత్త కష్టం మీద వాళ్ళిద్దరూ అమాయకులని ఆ పోలీసుకు నచ్చప్పగా అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏరి గుస్తాజీల మధ్య వాద ప్రతివాదాలు తలెత్తాయి. నీవెందుకు నన్ను ఎప్పుడు మూగవాడివని అంటావు అని మళ్ళీ గుస్తాజీ ఏరిసిని అడిగాడు. నీవు మూగవాడివని నేను చెప్పి ఉండకపోతే నీవి పాటికి జైలు గోడల మధ్య లాకపులో ఉండేవాడివి అని ఏరి వివరించాడు. అయితేనేమి, ఇలా అనుమానం పడ్డం కంటే అదే మేలు అని గుస్తాజీ అన్నాడు. బాబా గుస్తాజీని పొడుస్తూ ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. మళ్ళీ అదే సమయంలో గుస్తాజీ మౌన సందేశాల్ని విడమర్చి చెప్పమని ఏరిచిని ఒత్తిడి చేసేవారు. ఏరి చూసుకుతో రెచ్చిపోయి చివరికి గుస్తాజీతో నన్ను క్షమించి వదిలే, ఇక ముందు మళ్ళీ మూగవాడని పొరపాటు కూడా నేను అనను అన్నాడు. కానీ దీనితో వివాదం ఆగలేదు. బాబా గుస్తాజీని చెప్పడం కొనసాగించమని ప్రోత్సహించారు. దాంతో గుస్తాజీ మరీ సౌకర్య చేసాగాడు. ఏరిచ్చు వాటిని గ్రహించాలి, వెంటనే తర్జుమా చేసి చెప్పాలి. బాబా గుస్తాజీకి వంత పాడుతూ అతన్ని రెచ్చగొట్టడం గమనించిన ఏరిచి చివరి కోపంతో బాబాను అనకూడని మాట అనేశాడు. కాసేపు అన్నారు. ఏరిచి చలబడి, నిజంగా మిమ్మల్ని ఉద్దేశించి ఆ మాట అనలేదు, అయినా మిగతా వాళ్ళు ఇంకా కటువైన భాషను ఉపయోగించినప్పుడు మీరు ఎంతగా నొచ్చుకోలేదే అని జవాబు. ఎంతటి విఘాతం కలిగించావో నాకు తెలియదు, నీకు తెలియదు అంటున్నారు బాబా. నీవు నా హృదయానికి ఎంతటి విఘాతం కలిగించావో నీకు తెలియదు. మనందరం మొత్తం బాబా ప్రేమికులే కాదు, భగవద్భక్తులందరూ కూడా ఆయనకి అనుక్షణం కూడా హృదయానికి విఘాతం కలిగించే మాట్లాడుతున్నాం. మనందరం ఉన్నాం. మన మాటలు ఆయన్ని గాయపరుస్తున్నాయి, మన చేతలు ఆయన్ని గాయపరుస్తున్నాయి. అందుచేత ఇలా మాటలు బాబా భక్తులు మనం చాలా ఆలోచించాలి, తేలిగ్గా తీసుకోకూడదు. ఈ కథ విను, నేను ఎందుకెంతగా బాధపడుతున్నానో నీకు అర్థమవుతున్నట్టు బాబా ఒక కథను మొదలుపెట్టారు. చూడండి, ఏరిచికి బాబా చెప్పిన కథ. నా హృదయానికి ఎంతటి విఘాతం కలిగించావో నీకు తెలియదు అని కథ చెప్తున్నారు. చూడండి, ఒక గ్రామంలో ఒక స్త్రీ పరపురుషునితో ఒకసారి వివాహేతర సంబంధానికి ఒడిగట్టింది. అది గ్రామ ప్రజలకు తెలిసిపోయింది. అప్పట్లో అటువంటి నేరానికి పాల్పడిన ఆ వ్యభిచారిణిని ఒక గుండ్రని వృత్తం మధ్యలో కూర్చోబెట్టి శిక్షిస్తారు. గ్రామంలో ప్రతి వ్యక్తి ఒక రాయి తీసుకుని ఆమెను కొట్టాలి. అదే అప్పటి శిక్ష. ఊరు నడిబొడ్డులో ఆమెను కూర్చోబెట్టారు. ఒకరి తర్వాత ఒకరు ఆ గ్రామస్తులు ఆమెను రాతితో కొట్టసాగారు. ఆమె కుమార్తెవంతు వచ్చేసరికి తన తల్లిని రాతితో కొట్టేందుకు మనస్కరించక ఒక గులాబీ పువ్వుతో కొట్టింది. కానీ తనపై విసిరిన రాళ్ళ అన్నిటికంటే ఈ గులాబీయే ఆమెను ఎంతగానో గాయపరిచింది. దానికి కారణం తను ఎంతో ప్రేమతో పెంచి పోషించిన తన కన్న కూతురే తనపై గురిపెట్టి గులాబీతో కొట్టడం వల్ల ఆ బాధ కలిగింది. అదే విధంగా నీ గులాబీ నన్ను బాధించినంతగా ఇతరులు నాపై విసిన రాళ్ళు బాధ పెట్టలేదు అని చెప్పారు బాబా. ఎంత సీరియస్ గా బాబా మనతో మాట్లాడారో ఆలోచించుకోండి. బాబాని భగవంతుడిగా నమ్మని వాడు ఏమన్నా ఏం చేసినా ఆయన పెద్దగా పట్టించుకోరు, బాధపడరు. కానీ ప్రేమికుడుగా, ప్రేమికురాలుగా ప్రేమిస్తున్నట్టు నటిస్తూ ఆయన్ని అనుక్షణం కూడా మన మాటలతో, మన చేతలతో, మన నడవడితో, మన అపసవ్య బుద్ధులతో, ప్రేమరహిత చర్యలతో ఆయన్ని మనం అనుక్షణం కూడా గాయపరుస్తూనే ఉన్నాము. గుర్తుంచుకోండి, ఇది తగదు. మనకి బాబాని బాధపెట్టడం మనకు తగదు. ఇలా బాబాని బాధ పెట్టేవద్దు, విడిచిపెట్టేయడం మంచిది. మన చేతల వల్ల, మన మాటల వల్ల, మన నడవడిక వల్ల, మన ప్రవర్తన ఆయన్ని బాధపడుతూ ఉంటే అంతకంటే ఆయనకి శిక్షించేది కావాలా? ప్రేమించేవాడిని శిక్షిస్తామా? ఇదేనా ప్రేమ?
సబ్జెక్టులోకి వస్తున్నాం. మళ్ళీ బస్సు సాంగత్యాలు ముగించుకొని ఏప్రిల్ 1వ తేదీ రాత్రి కలకత్తాకు దగ్గరలో ఉన్న కింద రైల్వే స్టేషన్కి వెళ్ళారు. మెయిల్ ట్రైన్లో హరిద్వార్ వెళ్లేందుకు బయలుదేరారు. స్టేషన్లో జనం రద్దీగా ఉంది. సామాన్లతో 3వ తరగతి పెట్టెలో సీటు దొరకడం అసాధ్యం. అందుచేత బాబా ఏరిచ్ సామాన్లతో ఫస్ట్ క్లాస్ లో వెళ్లాలని గుస్తాజీ కాకా బైబిల్ 3వ తరగతిలో ప్రయాణం చేయాలని నిర్ణయించారు. ఏరిచ్ బాబాకు వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నందున అన్ని వేళలా బాబాతోనే ఉండాలి. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లోకి సామాన్లు ఎక్కించేందుకు నేను సహాయపడతాను అని గుస్తాజీ సూచించాడు. అందుచేత బాబా అతన్ని కూడా తమతో పాటే మొదటి తరగతి డబ్బాలోకి రమ్మన్నారు. ప్లాట్ఫామ్ మీదకి రైలు రాగానే ఎప్పట్లాగే బండిలో చోటు కోసం తోపులాటలు కుమ్ములాటలు జరిగాయి. ఏరిచ్ ఎంతో సమర్థవంతంగా బాబాను కోచ్ లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. గబగబా సామాన్లన్నింటినీ బండిలోకి ఎక్కించేసాడు. ఆ తరువాత ప్లాట్ఫారం అవతల చూడనున్న మిగతా మండల వారికి టార్చ్ లైట్ చూపిస్తూ అంతా సవ్యంగా ఉందని తను బండిలోకి వెళ్తున్నానని ఏరిచ్ సంకేతం పంపాడు. రైలు బయలుదేరింది. ఆ చిన్న కంపార్ట్మెంట్ లో ఏరిచ్ సామాన్లన్నీ సర్దడం ప్రారంభించాడు. 10 నిమిషాల తర్వాత గుస్తాజీ ఏమయ్యాడని బాబా ఏరిచ్ అడిగారు. ఏరిచ్ రైల్లో అనేకులా చూసి గుస్తాజీ కనబడపోయేసరికి ప్లాట్ఫామ్ మీద ఉండిపోయాడేమో అనుకున్నాడు. బండి ఎక్కకుండా గుస్తాజీ ప్లాట్ఫామ్ మీద ఉండిపోయి ఉంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం అని బాబాని అడిగాడు. గాబరా పడకు అని బాబా స్వాగతం చేశాడు. కానీ గుస్తాజీ ముసలివాడు, పైగా మౌనంలో ఉన్నవాడు. తానెవరో తన పరిస్థితి ఏమిటో వివరించడానికి నానా అవస్థలు పడుతూ ఉంటాడంటూ ఏరిచ్ బాబా మాటలని కాదన్నాడు. తరువాత వచ్చే స్టేషన్ నుండి స్టేషన్ మాస్టర్ కి టెలిగ్రామ్ పంపించు, జగన్ వెనక్కి వెళ్లి గుస్తాజీని తీసుకొస్తాడు అని బాబా ఆదేశాలు ఇచ్చారు. ఎలుక అరిసినట్టు కీచుకీచమని శబ్దం రావడంతో ఏరిచ్ తన ఫ్లాష్ లైట్ వెలిగించి చూశాడు. కానీ ఆ చీకట్లో ఏమీ అర్థం కాలేదు. ఆ రోజుల్లో రైళ్లలో రాత్రిపూట విద్యుత్ దీపాలు ఉండేవి కావు. రాత్రులు బండిలో చీకటిగా ఉండేది. మళ్ళీ ఆ శబ్దం వినబడింది. ఏరిచ్ వాళ్ళున్న కంపార్ట్మెంట్ అంతా వెతికాడు, కానీ ఏమీ కనబడలేదు. వాళ్ళున్న కంపార్ట్మెంట్ లో ఒక ఖాళీ సీటు కనబడింది. బహుశా ఎవరో మరుగుదొడ్డికి వెళ్ళి ఉంటారనుకున్నాడు. కానీ ఆ మరుగుదొడ్డి ఎక్కడుందో ఆ చీకట్లో ఏరిచ్ కనబడలేదు. మరుగుదొడ్డి తలుపుకి అడ్డంగా తన సామాన్లు పూర్తిగా కప్పేశానన్న విషయం ఏరిచ్కి అప్పుడు తెలిసింది. వెంటనే ఏరిచ్ ఆ సామాన్లు మరొక చోటుకు మార్చసాగాడు. ఎందుకలా మారుస్తున్నావు అని బాబా అడిగారు. మరుగుదొడ్డి తలుపుకి సామాన్లు అడ్డంగా కప్పేశాయి, ఎవరో ప్రయాణికులు లోపల ఉండిపోవచ్చు అని ఏరిచ్ అన్నాడు. అడ్డుగా ఉన్న లగేజ్ని ఏరిచ్ పక్కకు తొలగించాడు. లోన గుస్తాజీ కూర్చున్నాడు. అది చూసి ఏరిచ్ ఆశ్చర్యపోయాడు. అప్పుడు బాబా, మీరు ఎక్కడికి బయలుదేరినా మొదట టాయిలెట్లోకి వెళ్తావు. రోజులో ఎంత మూత్రం ప్రసరిస్తావు నువ్వు? లగేజీని లోపల వేయడానికి సాయంగా వచ్చావు, దానికి బదులుగా నీవే లెట్రిన్లో ఇరుక్కుపోయావు అని చీవాట్లు వేశాడు. మూత్రం విడవాలి అన్న నా కోరికను ఆపుకోలేకపోయాను. సామాన్లు ఎత్తుతూ ఉండిపోయానంటే నా లోపల డ్రాగ్ తెరిచి రుచి ఉండేది అని గుస్తాజీ బదులు చెప్పాడు. గుస్తాజీ గంభీరంగా ముఖం పెట్టి చెప్పేసరికి అది చూసి బాబా ఏడుస్తూ బాగా నవ్వుకున్నాడు. ఇండియాలో ఏప్రిల్ మే నెలల్లో బాగా వేడిగా ఉంటాయి. పగటిపూట రైల్లో ప్రయాణాలు వేడితో అసౌకర్యంగా ఉంటాయి. బాబాకి సైనసైటిస్ సమస్య ఉండడం వల్ల ఏ చిన్న ఈదురుగాలు తగిలినా తట్టుకోలేకపోయేవారు. అందువల్ల బాబా మండల చేత ఏ కిటికీ కానీ వెంటిలేటర్ కానీ తెరవనిచ్చేవారు కాదు. వాళ్ళున్న చిన్న కంపార్ట్మెంట్ లో వేడి భరించలేనంతగా ఉంది. ఏరిచ్ తన ఒంటి మీద ఉన్న దుస్తుల్ని తీసేశాడు. ఊపిరి సులపని ఆ పెట్టెలో ఏరిచ్ శ్వాసాడక రొప్పుతూ ఇబ్బంది పడసాగాడు. చెమటతో బట్టలు లేకుండా ఉన్న ఏరిచ్ ఒక దిగంబర వస్తులా ఉన్నాడు. ఆ కంపార్ట్మెంట్ కలకత్తాకి నరకద్వారంలా తయారైంది. బాబా నిద్రపోతూ ఉన్నట్టున్నారు. ఆ అవకాశాన్ని తీసుకొని ఏరిచ్ టాయిలెట్ లోకి వెళ్లి కుళాయి అయిపోయాడు. కాస్తంత తాజా గాలి కోసం ఎంత ఆతృతగా చూస్తున్నాడంటే టాయిలెట్ రంధ్రం వైపు తన తలను పెట్టాడు. ఆ రంధ్రం దిగువ వరకు తెరిచి ఉంటుంది కాబట్టి గాలి వస్తుందని అతని ఆశ. అక్కడి నుంచి గాలి పీలుద్దామని తలను అలా పెట్టాడు. లోపల నుండి తిరిగి వచ్చేసరికి బాబా ఇంకా దుప్పట్లు కప్పుకున్నారు. బయట వేడి ఏమీ పట్టనట్టుగా బాబా ఇంకా అసలు కనుమూయడాయన. రైలు వారణాసిలో ఆగినప్పుడు కాషాయ రంగు దుస్తుల్లో ఒక వ్యక్తి 2-3 శిష్యులతో పాటు పక్క కంపార్ట్మెంట్లోకి ఎక్కుతుండగా బాబా చూశారు. అతన్ని చూస్తూ బాబా చాలా మంచి ఆత్మ అని సైకిల్తో సూచించారు.
ఆ తరువాత ఉత్తర కాశీలో సాధువులు మహర్షులు ఎవరైనా ఉన్నారేమో వాకపు చేయమని బాబా ఏరిసిని అతని వద్దకు పంపారు. ఆ వ్యక్తి ఉత్తర కాశీ నివాసి, అతని పేరు గురుదేవ్ గిరి మహారాజ్ అని ఏరిసి తెలుసుకున్నాడు. చాలా సంవత్సరాలుగా అతను తన సొంత ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. కానీ కాకతాళీయంగా ఈ రోజు అతడు వారణాసిని దర్శించుకొని తిరిగి తన నివాసానికి వెళ్ళిపోతున్నాడు. దేవగిరి మహారాజ్ మానసిక చైతన్యంలో పయనిస్తున్న నిష్ణాతుడైన యాత్రికుడని బాబా చెప్పారు. మానసిక చైతన్యంలో పయనిస్తున్న అన్న మాట బాబా వాడారు. అంటే మనసులో చైతన్యం, మన చైతన్యం ఒకటే కదా, రెండు కావు కదా. మానసిక చైతన్యం, దేహ చైతన్యం రెండు ఒకటే కదా. అంటే మనం మానసిక చైతన్యంతో కూడా మనం ఒక విధంగా మన పనులు చేసుకోవచ్చు అని ఒక చక్కటి సూచన మనకి ఇప్పుడు తెలిసింది కదా. మనం మాటలెందుకు ఎక్కువగా ఆడాలి, మానసికంగా బాబా నామం చేసుకుంటూ బయట ఎందుకు పనులు చేసుకోకూడదు? ఎవరైనా ఎప్పుడైనా ప్రయత్నం చేశామా? మానసిక చైతన్యంతో బాబా నామస్మరణ చేసుకుంటూ భౌతికంగా మన కార్యక్రమాల్ని బాబా అక్కడ మానసికంగా బాబా నామం చేసుకుంటూ ఇక్కడ భౌతికంగా మాట మంత్రి లేకుండా నిశ్శబ్దంగా మనసులో బయటికి మన చర్యలు చేసుకోవచ్చు కదా. ఇది ఒక మంచి ప్రయత్నం. దేవగిరి మహారాజ్ అలహాబాద్ స్టేషన్లో దిగిపోయాడు. బాబా హరిద్వార్ వరకు తన ప్రయాణం కొనసాగించారు. ఏప్రిల్ 3వ తేదీకి అక్కడకు చేరుకున్నారు. ఉత్తర కాశీకి కొండల గుండా చేయబో ప్రయాణానికి కావలసిన ఆహార పదార్థాలను, ఇతర దినుసుల్ని కొనమని కాకాను సగర్ను బాబా ఆదేశించారు. మస్తుల్ని వెతికి సాంగత్యం చేసేందుకు బైబిల్, ఏరిక్, ఉస్తాదీని వెంటబెట్టుకుని బాబా బయలుదేరారు. బాబా హరిద్వార్లో హనుమాన్ బాబా అనే ఒక వింత మస్సుతో సాంగత్యం చేశారు. ఈ మస్సుకి పై దవడలోను కింద దవడలోను 3 వరుసల్లో దంతాలు ఉన్నాయి. ఇతడు సూక్ష్మ చైతన్యం ఉన్న మంచి మస్సు అని బాబా సూచించారు. పిల్లలకి డబ్బులు పంచడం అంటే హనుమాన్ బాబాకు చాలా ఇష్టం. అతను ఎప్పుడు ఎవరిని డబ్బు ఇవ్వమని యాచించకపోయినా ఇలా పంచిపెట్టే డబ్బు అతనికి ఎలా వస్తున్నది? అది ఒక రహస్యమే. బైబిల్ అతనికి ఒక అణా ఇద్దామని ప్రయత్నించాడు, కానీ అతడు డబ్బు తీసుకునేందుకు నిరాకరించాడు. దానికి బదులుగా బైబిల్కి అతడే ఒక అణా ఇచ్చాడు. ఆయన పేరు హనుమాన్ బాబా. ఈ సాంగత్యాల తర్వాత ఇతర మస్తుల కోసం బాబా వెళుతుండగా దారిలో చిప్పిరిగుడ్డలో ఉన్న ఒక వృద్ధునిపై బాబా దృష్టి పడింది. పరిసరాల్లో ఉన్న మస్తుల సమాచారాన్ని అడిగి తెలుసుకొని బాబా బైబిల్ని ఆ వృద్ధుని వద్దకు పంపారు. బైబిల్ తిరిగి వచ్చిన తర్వాత బాబా తన మండలితో అక్కడి నుంచి ముందుకు సాగిపోయారు. కానీ ఈ వృద్ధుడు మాత్రం బాబా పట్ల అయస్కాంతంలా ఆకర్షితుడయ్యాడు. వాళ్ళ వెనుకే అదే రోడ్డు పైన వారిని వెంబడిస్తూ వెళ్ళాడు. బాబా సూచన ప్రకారం తమను ఎందుకు అనుసరిస్తున్నావని ఆ వృద్ధుడిని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధుడు సద్గురువు సహాయం లేనిదే భగవదనుభూతి సిద్ధించదని కబీర్ చెప్పడం వల్ల, కబీర్ చెప్పినటువంటి కొటేషన్ ఇది. సద్గురు సహాయం లేనిదే భగవదనుభూతి సిద్ధించదు. అంటే మనకి లివింగ్ అవతారం ఉన్నాడు మన పక్కనే, సజీవుడైన అవతార పురుషుడు ఉన్నాడు. ఎన్ని జన్మలు ఎత్తాం, ఎన్నిసార్లు చచ్చిపడతాం, ఒక్కసారి ఆలోచించండి. కబీర్ చెప్పడం వల్ల నేను గురువు కోసం వెతుకుతున్నాను, నేను ఇప్పుడు బాగా ముసలివాడిని అయ్యాను, పరమాత్మ సాక్షాత్కారం పొందకుండానే మరణిస్తానేమో అని భయంగా ఉన్నది. ఆ మాట చూడండి, ఆయన ఏమన్నారు చూడండి. ఒక సామాన్యమైనటువంటి ముసలివాడు, నేను గురువు కోసం వెతుకుతున్నాను, ముసలివాడిని అయిపోయాను, పరమాత్మ సాక్షాత్కారం పొందకుండానే మరణిస్తానేమోనని భయంగా ఉంది అని సమాధానం చెప్పాడు. మన ఎవరికైనా ఈ భయం ఉందా? చస్తే చస్తాము అన్న తెగింపు మాత్రం ఉంది. తెగింపు తప్పు, భయం.
నేను భగవంతుని దర్శించకుండా చచ్చిపోతానేమో అన్న భయం చాలా గొప్పది. బాబా వైపు చూస్తూ నా ఆధ్యాత్మిక ప్రయాణంలో మార్గదర్శకత్వం వహించడానికి తగిన గురువును నీలో నేను దర్శిస్తున్నాను అని చెప్పాడు. భగవంతుణ్ణి అధికాధికంగా ప్రేమించేందుకు ప్రయత్నించు. ఎలా ఉండాలంటే సాగరంలో నుండి బయటకు వచ్చిన చేప తిరిగి సాగరాన్ని చేరాలని ఎంత తీవ్రంగా కోరుతుందో అలా భగవంతుని కోసం తప్పించాలి అంటూ బాబా చిన్నగొత్తు ఏరుచు ద్వారా ఆ వృద్ధునికి సలహా ఇచ్చాడు. గొప్ప మాటలు బాబా మాట్లాడారు. మన మాటలు పనికి మాలినవి. మాట్లాడుతాం మనం. 10 మందిని కలిస్తే ఒక విధంగా చెప్పాలంటే మనకు సరదా ఏంటంటే పాడుకోవడాలు, రకరకాల విషయాలు చెప్పుకోవడాలు ఇష్టం. కానీ 10 మంది కలిస్తే ఏం చేయాలి? ఒకేసారి ఒకే ఉద్దేశంతో మాట్లాడాలి. మనకెందుకు ఈ జన్మ మరణాలు? బాబా వచ్చాడు, నేను నా అంత వాళ్ళని చేస్తానని మనకు భరోసా ఇచ్చారు. మనం బాబాతో జీవిద్దాం, మన అందరం ముందుకు ప్రయత్నం చేద్దాం. ఏ నలుగురు కలిసినా, ఏ 2 కలిసినా, ఏ 10 మంది కలిసినా, ఏ 30 మంది కలిసినా, ఏ 100 మంది కలిసినా ఈ ఆలోచనలు చేసుకోండి. మన జీవితాలు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మన ఆలోచనల పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మన క్రియల పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఆ అవకాశం మనం తెచ్చుకోం కదా. ఈ ముసలివాడికి ఉంది చూడండి. పరమాత్మ సాక్షాత్కారం పొందకుండానే మరణిస్తానేమోనని భయంగా ఉంది అని సమాధానం చెప్పాడు. అప్పుడు ఏరి చేత ఆయన నువ్వు భగవంతుడిని అధికాధికంగా ప్రేమించడానికి ప్రయత్నం చేయు. సాగరంలో నుంచి బయటకు వచ్చిన చేప ఎలాగైతే తిరిగి సాగరాన్ని చేరడానికి ఎంత తీవ్ర ప్రయత్నం చేస్తుందో అలా నువ్వు కూడా తప్పించు అని చిన్నవుతో ఏడ్చి ద్వారా చక్కని సలహా ఇచ్చారు. బాబా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బస్సుల కోసం హరిద్వార్ రోడ్లపైన మధ్యాహ్నం సాగించే విహారాల్లో బాబా మండలితో ఆ వృద్ధుని గురించి చెబుతూ అతనికి భగవంతుని పట్ల ఉన్న ప్రేమను శ్లాఘించారు. భగవంతుని పట్ల, ఆయన పట్ల మనం కానీ రోజు రోజుకి ప్రేమని అధికం చేసుకొని ప్రేమించగలిగితే ఆయన ఎంత సంతోషిస్తారో తెలుసిన. ఆ సంతోషాన్ని ఆయనకి కలిగిస్తే మనకేం అక్కర్లేదు. అనుక్షణం కూడా ఆయన చింతనలో మనం ఉంటే చాలు. అతనికి భగవంతుని పట్ల ఉన్న ప్రేమను శ్లాఘించారు. ఇంత కొలిపే విధంగా మళ్ళీ వాళ్ళు ఆ వృద్ధుణ్ణి రోడ్డుపైన చూశారు. అతన్ని బాబా రమ్మన్నట్టుగా సైగ చేశారు. మార్గదర్శిగా ఉండదగ్గర ఆ పరమపురుషుని నుండి ప్రసాదం తీసుకోబోతున్నాను గ్రహించి ఆ వృద్ధుడు బాబాను సమీపించే ముందు తన చేతులను కాళ్ళను శుభ్రంగా కడుక్కున్నాడు. బాబా అతనికి 3 నారింజ పళ్ళు ఇస్తూ నిత్య ప్రవర్ధమానమైన ప్రేమతో పరమాత్మను నీలోనే అన్వేషించు, నీవలా చేస్తే తొందరలోనే బ్రహ్మానుభవాన్ని పొందగలవు అని సూచించారు. ఏది ఆయన మనకు అటువంటి వరం ఇవ్వడానికి ఏడైనా మన స్థితిలో ఉన్నామేంటి? ఆ విధంగా మన ఆలోచనలు, ఆ విధంగా మన కార్యాలు, ఆ విధంగా మన ఊహలు, ఆ విధంగా మన పనులు ఉన్నాయేంటి? లేవు. ఏమో చేస్తున్నామండి పిచ్చివాళ్ళగా. ఆ పిచ్చి పనుల వల్ల ఏమవుతుంది? పొందవలసింది పొందడం లేదు. ఆలోచన ధోరణి మారిపోతుంది. హరిద్వార్ నుండి మండలితో పాటు ఏప్రిల్ 4వ తేదీ ఆదివారం ఉదయం రిషికేశ్ వెళ్తున్న బస్సులో బాబా కూర్చున్నారు. అక్కడికి వెళ్ళాక కొండ మార్గం గుండా ఉత్తరకాశీ వెళ్లేందుకు తమ సామాన్లు మోయడానికి 9 మంది నేపాలీ కూలీలను నియమించారు. రిషికేశ్ లో ఉన్నప్పుడు బ్రహ్మాశ్రమం అనే చోట తపోవన స్వామితో బాబా సంతృప్తికరమైన సాంగత్యం చేశారు. జనబాహుల్యం ఇతనిని ఎంతో భక్తి ప్రపత్తులతో పూజిస్తుంది. బాబాకి ఈ సాంగత్యం చాలా నచ్చింది. ఏప్రిల్ 5న బాబా తన మండలితో టెరీ గర్వాల్ అనే పట్టణానికి బస్సులో బయలుదేరారు. సామాన్లను నేపాలీ కూలీలు మోసుకుంటూ కొండల కరుమల గుండా ఉన్న దగ్గరదారిలో నడిచి వెళ్లారు. బాబా తన మండలితో ఆ సాయంకాలానికి టెహరీ చేరుకున్నారు. మర్నాడు టెహరీలో అహ్మద్ షఫీ సాహెబ్ అనే మంచి బస్సుతో బాబా సాంగత్యం చేశారు. ఎంతైన రీతిలో ఆ సూఫీ సాహెబ్ సబ్బులు అమ్ముతున్నాడు.
టైరీ ప్రాంతం అంతా ఈ బస్సు అంటే చాలా గౌరవం చూపిస్తారు. టైరీలో బాబా పురోగతి చెందిన ఒక బస్సు యోగితో కూడా స్వాగతం చేశారు. కర్తవ్య గాడిదల శాలలో ఇతని నివాసం మస్తుగా మరిగి ఈ యోగికి తన శారీరక అవసరాల పట్ల ఎటువంటి స్పృహ లేదు. మస్తుగా మారిన తరువాత ఏప్రిల్ 7వ తేదీన తెల్లవారక ముందే బాబా మండలి నిద్రలేచి కూలీలతో పాటు అంతా కలిసి ఉత్తర కాశీకి కాలినడకన బయలుదేరారు. ఆధ్యాత్మిక సాధకులకు, యోగులకు, సాధు పురుషులకు ఆవాసమైన ఉత్తర కాశీ ఖైరీ గర్వాల్కి 40 మైళ్ళ దూరంలో ఉంది. గతంలో బాబా కాలినడకన సాగించిన ప్రయాణాన్ని లెక్క వేస్తే ఈ దూరం ఏమీ పెద్ద ఎక్కువేమీ కాదు. కానీ హిమాలయ పర్వతాలు చాలా నిటారుగా ఉండి దారంతో రాళ్లతోనూ గోతులతోనూ ఉంటుంది. తీక్షణమైన వేడి రోజంతా నిరంతరంగా వాళ్ళు చెండాడుతూ ఉంటుంది. బాబా మండలి టెన్నిస్ షూలు వేసుకొని తోలు సంచుల్ని వీపు పైన మోసుకుంటూ వెళ్ళారు. మధ్యాహ్నం 12 గంటలకి 12 మైళ్ళు నడిచి శామ్స్ ఫారెస్ట్లోకి డాక్ బంగ్లాని చేరుకున్నారు. అక్కడ విశ్రాంతి తీసుకుందామని ఆగారు. సాయంత్రపు వేళల్లో హుక్కా పీల్చుకుంటూ నేపాలీ కూలీలంతా చుట్టూరు కూర్చొని సేద తీరేవారు. హుక్కా పీల్చడం స్థానిక గ్రామస్తులందరికీ మామూలుగా ఉన్న అలవాటే. జగన్కు కూడా హుక్కా పీల్చడం అంటే మహా ఇష్టం. డాక్ బంగ్లా నుండి వాడంతా ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 5 గంటలకే బయలుదేరి 14 మైళ్ళ దూరంలో ఉన్న ధరాసావు కాళీ కంబ్లీవాలా ధర్మశాలలో బస చేశారు. వారి కాలినడక ప్రయాణాన్ని తిరిగి ఏప్రిల్ 9వ తేదీ తెల్లవారుజామున ప్రారంభించి 16 మైళ్ళు నడిచి ఉత్తర కాశీ చేరుకున్నారు. వారు అక్కడికి చేరేటప్పటికీ వాళ్ళ కాళ్ళు బొబ్బలెక్కిపోయాయి. అందరూ బాగా అలసిపోయారు. అయినా అక్కడి ప్రకృతి దృశ్యాలు విభ్రాంతి గొలిపేవిగా అసాధారణ సౌందర్యంతో అలరారుతూ ఉన్నాయి. గొర్రెల మేకల మందల్ని ఆ కొండ కోవిల్లో మేపుకుంటూ గొర్రెల కాపరులు కనువిందు చేస్తున్నారు. బాబా అక్కడ ఒక పెద్ద ధర్మశాలలో బస చేశారు. దీనిని ప్రఖ్యాతిగాంచిన భారత పారిశ్రామికవేత్త బిర్లా నిర్మించాడు. ఉత్తర కాశీలో బాబా తలపెట్టిన కార్యక్రమం ఏప్రిల్ 10 నిర్మించారు. ఆ రోజు ధర్మశాలకు తీసుకొచ్చిన 3 పురోగతి చెందిన ఆత్మలతో బాబా సాంగత్యం జరిపారు. ఫల్హారా బాబా సూక్ష్మ చైతన్యంలో ఉన్న బస్సు, కౌపీనం తప్ప ఒంటి మీద బట్టలు లేవు. దూరంగా అడవుల్లో నివసిస్తూ కేవలం ఫలపుష్పాలు, వనమూలికలు తింటాడు. దిగంబర అవధూత, ఒక యథార్థమైన సాధువు. రామానందజీ అనే బస్సు పూర్తి దిగంబరంగా ఉండేవాడు. ఎన్నో ఏళ్ల నుండి మౌనంగా ఉన్నాడు. ఈ రామానందజీ ఆయన ఒక బస్సు. కానీ రామానంద సాగర్ అనే ఒక సద్గురువు కూడా ఉన్నారు హిమాలయాల్లో, ఇప్పుడు లేరు. ఈ సాంగత్యాల తరువాత అదే రోజు బాబా బయలుదేరి పురోగతి చెందిన ఆత్మలను, ఇతర సాధకులను కలిసి సాంగత్యం నిర్వహించారు. అత్యంత ఆసక్తికరమైన సమావేశాల్లో గంగానంద్ మహారాజ్తో బాబా జరిపిన సాంగత్యం ఒకటి. ఇతడు సూక్ష్మ చైతన్యంలో ఉన్నాడు. ఇతడు వజాలీలోని కైలాష్ ఆశ్రమానికి చెందిన ఒక చిన్న చీకటి గదిలో అందరికీ వింతగొలిపే విధంగా ఏదో వ్రాతప్రతిని చదువుతూ కనిపించాడు. గంగానంద్ అంటే బాబా బాగా ఇష్టపడ్డారు. మరొకసారి ఇతనితో సాంగత్యం చేశారు. సాయంత్రం బాబా నిగుణానందజీ బ్రహ్మచారిని చూసేందుకు వెళ్ళారు. ఇతడు ఒక మంచి బెంగాలీ మస్సు, సుమారు 80 ఏళ్ళు ఉంటాయి. నలిగిన చింపిడి గుడ్డలు ధరించాడు. దుర్గాదేవి మందిరంలో ఉంటాడు. బాబా అతన్ని సమీపించగానే ఆ ఆలయ ప్రాంగణంలోని ఒంటరి గదిలోకి బాబాను తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరే ఉన్నారు. ఆ చీకటి గదిలో నిగుణానందజీ 40 అగ్గి పుల్లల్ని వెలిగించి వాటి వెలుగులో అద్భుతమైన బాబా వదనాన్ని, ముఖ కవళికల్ని తేరిపారా చూశాడు. బాబా ముఖ అవయవాల్లో ప్రతి ఒక్క అవయవాన్ని దగ్గరగా పరిశీలించిన ఆ బస్సు ముఖంలో ఆనంద పారవశ్యాలు వెలువరిశాయి. ఈ సాంగత్యం బాబాకి సంతుష్టిని కలిగించింది. బాబా మంగళగిరి మహారాజ్తో కూడా సాంగత్యం చేశారు. ఇతనికి 104 సంవత్సరాల వయసు అని చెబుతారు. ఇతడు సూక్ష్మ చైతన్యంలో ఉన్న ఒక యోగి. బాగా సన్నగా ఉంటాడు. శరీరం పూర్తిగా వంగి ఉంటుంది. ఆ రోజు బాబా ఉత్తర కాశీలో పురోగతి చెందిన ఇతర సాధువులతోనూ సాధకులతోనూ సాంగత్యం చేశారు. ఇలా ఆ రోజు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న 16 మందిని బాబా కలిశారు. ఆ మర్నాడు
ఏప్రిల్ 11వ తేదీ ఆదివారం నాడు బాబా తిలోట్ అనే గ్రామానికి వెళ్ళారు. అక్కడ 80 ఏళ్ల వయసున్న విష్ణుదత్ దిగంబర్ అనుమతితో సాంగత్యించాడు. కాలం యొక్క ప్రభావం ఏమి అతనిపై లేనట్టుగా కనిపిస్తాడు. ఉత్తర కాశీలోని సాంగత్యాలన్నింటిలోనూ దిగంబర్ సాంగత్యం చాలా బాగుందని చెప్తూ ఇతడు ఒక్కడే 3 లక్షణాలు కలిగి ఉన్నాడు. ఒక మస్తు, ఒక సాధువు, ఒక చిన్నపిల్లవాడు అని బాబా ఇతడు గురించి చెప్పారు. చాలా ఉన్నత తరహాకు చెందిన ఈ మస్తు పూర్తి దిగంబరిగా ఉంటూ ఎన్నో ఏళ్ల నుండి మౌనాన్ని పాటిస్తున్నాడు. ఇతడు మన ఆహారం కోసం ఒక ప్రత్యేకమైన 5 ఏళ్లకే వెళ్ళి భిక్షాటన చేసేవాడు. సాయిబాబా కూడా 5 ఏళ్లలోనే భిక్షాటన అడిగేవాడు. సాయిబాబాకున్న ఈ లక్షణాన్ని గుర్తు చేసేటట్టుగా ఇతడు కూడా అలా చేసేవాడు. బాబా వెళ్తున్నప్పుడు బాబాకు ముద్దిడుతూ వీడ్కోలు చెప్పాడు. మనం మన యొక్క ఈ అద్భుతమైన ప్రయత్నంలో మనలో ఏ ఒక్కరిలోనైనా బాబా మీద ఇప్పుడు ఉన్నటువంటి ప్రేమ కంటే కొంచెం అభివృద్ధి స్థాయిలో ఉండి ఆ స్థాయిలో నిరంతరం బాబాతో ఉంటూ బాబా కోసం ఆలోచిస్తూ ఆయన ఏ మార్గాన్ని అయితే మనకు చూపించాడు, ఏ మార్గాన్ని చూపించాడు? ప్రేమ మార్గం. ఆ ప్రేమ మార్గంలో ఎవరిని ప్రేమిస్తాం? ఆయన చూపించిన ప్రేమ మార్గంలో ప్రయాణించాలి అంటే ఎవరిని ప్రేమించాలి? ఆయన్నే ప్రేమించాలి. ఆయన్ని మాత్రమే ప్రేమిస్తూ అనుక్షణం ఆయన నామస్మరణ చేస్తూ మరో ధ్యాస లేకుండా, మరో ఆశ లేకుండా ప్రాపంచకమైనటువంటి ఈ పరిస్థితులన్నింటినీ మర్చిపోయి ఒక్కరు తయారైతే మన ఈ సహజీవన కార్యక్రమం వల్ల ఒక పెద్ద ఫలితాన్ని బాబా మనకి ఇచ్చినట్టే అవుతుంది. ఇది కోరిక కాదు, అపేక్ష. అపేక్షలు ఆధ్యాత్మికంగా అవి పునరావృతం కావడం, దానివల్ల మనం ఉన్నత అవస్థానాలకి చేరుకోవడానికి అవకాశం రావడం, ఇవన్నీ మన చేతిలో ఉన్నాయా, ఆయన చేతిలో ఉన్నాయంటే ఆయన చేతిలో ఉన్నాయి. మనం ఆయన చేతిలోకి వెళ్ళిపోవాలి. నిరంతరం ఆయన్ని ప్రేమిస్తూ ఆయన నామస్మరణ చేస్తూ ఆయన చెప్పిన విషయాలని అలా చదువుకుంటూ, అసలు బాబా చెప్పిన విషయాలు ఈ పుస్తకాల్లో ఉన్నవి పదే 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 చదువుతూ ఉంటే మన మానసిక స్థితి మారిపోతుంది. గుర్తులు పెట్టుకోండి. సెల్లులు పేలిపోయేటట్టుగా మెసేజ్లు పెడుతున్నారు. అందరూ పేలగొట్టేస్తున్నారు సెల్లుల్ని. ఏం ప్రయోజనం అండి? ఈ ఇంటిలో నువ్వు బాబాని ఎక్కడ పెట్టుకున్నావు? ప్రశాంత మనస్సుతో ఆయన ముందు నిలబడి 5 నిమిషాలు ఏ చింతన లేకుండా నువ్వు ఆయన నామస్మరణ చేస్తే పొందే భాగ్యం ఇలాంటి పనుల వల్ల రాదు. నువ్వు పొందలేవు, మనం పొందలేము. కాబట్టి ప్రియమిత్రులారా, బాబా మనకి ఏది ప్రసాదించాలి అని వచ్చారో ఆయనకి ఆ ఉద్దేశం మన మీద కలిగే విధంగా మన ప్రవర్తన ఉండాలి. మనల్ని మనం మోసగించుకుంటున్నాం, మన చుట్టూ వాళ్ళని మోసగిస్తున్నాం. అలా కాకుండా మనం బాబాతో ఉంటూ ఎప్పుడు ఎవరు మనల్ని కలవడానికిస్తే మనం బాబాతో ఉంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది? అలా మనం బాబాతో ఉండి బాబా నామం చేసుకుంటూ ఆయన్ని సంతోషపరుస్తూ ఆయనతో మనం ఉండడానికి ప్రయత్నం చేస్తే కనీసం మనం ఎవరైనా చిన్నపిల్లం కాదు, పెద్దవాళ్ళని. రాబోయే
రోజులు చాలా భయంకరమైనవి. ఎవరు ఉంటామో ఎవరు ఊడిపోతామో తెలియదు. కాబట్టి బాబాతో దగ్గర కావడానికి నిరంతరం ఎక్కువ కాలం ఆయనతో ఆయన నామస్మరణ చేస్తూ గడపమని మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ పనిముట్టు అర్థిస్తుంది. అందుకు అనుకూలంగా మీ యొక్క మనసులు, మీ యొక్క పరిస్థితులు, మీ యొక్క తత్వం మార్చేటట్టుగా బాబాని కూడా వేడుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే.